ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని ఏం ప్రశ్నలు అడగదలుచుకున్నారు, ప్రజల తరపున ఏం వాయిస్ వినిపించదలుచుకున్నారు? సోదరులు కార్తిక్ గారు సుదీర్ఘ ప్రసంగం చేసి మొత్తానికి కేసీఆర్ గారికి రావాలి మీటింగ్కు. ఆయన వచ్చి అప్రూవల్ చేస్తే తప్ప మేము చట్టం చెయ్యలేము, ఆయన వచ్చి మాట్లాడితేనే అథెంటిక్గా ఉంటుంది, ఆయన వచ్చి మాట్లాడితేనే కదా ఆయన అప్రూవల్ చేయాలి కదా మేము చట్టం చేస్తే అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. తను మాట్లాడే దగ్గర మాట్లాడతాడు. మా పార్టీ ప్రతి అంశం మీద చాలా స్పష్టంగా కొట్లాడనీకి, చర్చించనీకి, దాని మీద నిలదీయనీకి చాలా సిద్ధంగా ఉన్నాం. ప్రతి అంశాన్ని కూడా మేము ఒక 15 రోజులు సభ నడపమని చెప్పేసి కూడా ప్రభుత్వానికి సూచన చేసిర్రు. మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా నిన్న మీరు 2-3 రోజులు సరిపోదు, రాష్ట్రంలో చాలా సమస్యలు మేము మాట్లాడనీకి మీరు ఒక 15 రోజులన్నా జరపమని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వం 3 రోజులు జరుపుతామని చెప్పేసి వారు లీక్ చేయడం జరిగింది. ఇప్పుడు తను చెప్పిందని మీరు చెప్పిందని మీరే దాన్ని ఎజెండాగా తీసుకున్నట్టుగా కనబడతా ఉంది. కానీ అట్లా కాదు. కేసీఆర్ గారు ఎప్పుడు రావాలన్నా, ఎప్పుడు చర్చించాలన్నా, మీరు ఈ రాష్ట్రానికి ఏ సమస్య కావాలన్నా కేసీఆర్ వచ్చి కొట్లాడితే తప్ప కాదు అన్నట్టుగా అందరు ఈ ప్రజలు కూడా ఈ పార్టీలు కూడా ఒక ఆలోచనలకు వెళ్ళిపోయినాయని మాకు కనబడతా ఉన్నది. ఎందుకంటే ఎజెండా మీన్ సెట్ చేయాల్సి వస్తుంది ఈ ప్రభుత్వం, లేకపోతే అక్కడ చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడి వెళ్ళిపోతాడని చెప్పేసి మన కేసీఆర్ గారు వచ్చేసి నీళ్ళ గురించి చర్చించామని చెప్పేసి వేరే టాపిక్లు మాట్లాడితే అది కన్ఫ్యూజ్ అయిపోతారని చెప్పేసి కృష్ణానది నీళ్ళ మీద చర్చించండి అని, పాలమూరు ఎత్తిపోతల మీద చర్చించండి ఆయన చర్చకు తీసుకొచ్చి ఆయన పెట్టి ఎజెండాను సెట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈయన ఇష్టపెడితే ఎప్పుడు ట్రాప్లోకి వెళ్ళిపోతాడో ఆ చంద్రబాబు నాయుడు ట్రాప్లో పనిచేస్తాడు. ఎందుకంటే బనకచెర్ల విషయంలో రాత్రి దాకా పొద్దున్న దాకా నేను పోను మీటింగ్ అన్నాడు. పొద్దుగాల చూస్తే మార్నింగ్ తయారైపోయి అక్కడ మీటింగ్ పోయి బయటకు వచ్చి ఏం చెప్పిన బనకచెర్ల అంశమే ఎజెండాలు అన్నాడు. సార్ వారికైతే ఐడియా ఉంటుంది, వారు చూసి ఉంటారు. ఎజెండా ఫస్ట్ అంశమే ఎజెండాలో ఉన్నది. అది ఆ నిమ్మల రామనాయుడు గారు బయటకు వచ్చి బనకచెర్ల విషయం మేము చర్చించడము 2 ప్రభుత్వాలు ఒప్పుకున్నాయని చెప్పేసి ఆయన ప్రకటించాడు. దాని మీద ఖండించాల మినిమం కేవలం 15 రోజులలో వాళ్ళు సిడబ్ల్యూసీ అనుమతులు ఇచ్చారు. ఆ పేపర్ ఆ లెటర్ మనకి ఇప్పుడు బయటకు వచ్చినాయి. 5 నెలలు అయింది ఇప్పుడు వాళ్ళకి ఇచ్చి. ఆ విషయం ప్రభుత్వం ముద్ర నిద్రలో ఉన్నది. అది బయటకు కూడా రాలా. అది ఇప్పుడు తెలుసుకోలే. ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న డేట్ల లెటర్లు ఇష్యూ చేసిండు. అరే నేను ఆల్రెడీ మేము వ్యతిరేకిస్తున్నాం దీన్ని. అక్కడ ఒప్పుకొని సంతకాలు చేయడము, అక్కడ అంగీకరించడం, బయటకు వచ్చి కోట్ల కేసు చేయడం అని చూస్తే ప్రభుత్వం నిజంగా డూప్లికేట్ కాంగ్రెస్ నాయకుడు అనేటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా తెలంగాణ కమలాకర్ గారు ఎవరు మేడం? ఎవరు బాడీ కౌశిక్ ఎవరు? మానుకొండూరులో ఉద్యమకారుల మీద రాళ్ళు వేసిన ఆయన ఈ రోజు పార్టీలో పెట్టారు ఎమ్మెల్యే, మళ్ళీ ఆయన చెప్పినట్టు మాట్లాడతారు. మళ్ళీ మీరు మీరు ఎక్కడంటే అక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రతి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తుపాకీలు పట్టుకురాకపోతే తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు రాళ్ళేసిన మీరు మళ్ళీ ఒరిజినల్ కాంగ్రెస్ డూప్లికేట్ కాంగ్రెస్ అంటే మీరు మాట్లాడి అని చెప్పి విన్నాను కదా. పార్టీలు అందరూ మారారు. మా పార్టీలో డూప్లికేట్ తెలంగాణ ఉద్యమకారులు, మా పార్టీ ఏ పార్టీ నుంచి వచ్చినా తెలంగాణ కోసం కట్టుబడి తెలంగాణ కోసం పనిచేసి తెలంగాణ ఉద్యమకారులను ప్రతి ఒక్కరు. ఈ రోజు బీజేపీ పార్టీలు చూస్తే ఇలా ప్రతిపక్ష బీజేపీ మేము ప్రతిపక్ష పార్టీ కేంద్రంలో అధికార పార్టీ అనుకున్నటువంటి బీజేపీ వాళ్ళు మమ్మల్ని ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ విమర్శిస్తూ ఉంటారు. పొద్దులేస్తే రఘునందన్ గారు కావచ్చు, అదేవిధంగా సంజయ్ గారు కావచ్చు, కేసీఆర్ వాళ్ళను ఎప్పుడు మీరే లోపడేస్తారని మమ్మల్ని అంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, నిలదించాలి. ప్రభుత్వాన్ని వినండి. ప్రభుత్వాన్ని నిలదీసే ఆలోచనలోకి వెళ్ళి మర్చిపోయి వాళ్ళ బీఆర్ఎస్ ఎట్లా వదిలిపెడతారు? వాళ్ళ మీద మీరు కక్ష తీసుకోవాలి కదా. వాళ్ళని రెచ్చగొట్టడము, వాళ్లకు మీరు సహకరించడము, లేదా రెచ్చగొట్టడము, వాళ్ళ కేంద్రంలో సహకరించడము, వాళ్ళను వీరు ప్రోత్సహించడం కనబడతా ఉన్న తప్ప వీరు ప్రజల పక్షాన ఇలా బీజేపీ పార్టీ ఎక్కడ పనిచేయట్లేదు. ఇప్పుడు 3 సార్లు ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రానికి కొత్తగా ఏమి ఇచ్చిండో చెప్పాలి. 2 ఇవాళ బనకచెర్ల మీద రాత్రి 15 రోజులలో అనుమతి ఇచ్చిందంటే ఇవాళ బీజేపీ పార్టీకి తెలంగాణలో క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. పెద్దలు వారు కోటేశ్వరరావు గారు చెప్పినట్టు వాళ్ళు బీజేపీ పార్టీ డోర్లు క్లోజ్ అయ్యే పరిస్థితి ఏర్పడే పరిస్థితికి వచ్చింది తెలంగాణలో. ఎందుకంటే ఇవాళ నిన్న బండి సంజయ్ గారు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఏమనంటే కేసీఆర్ గారు రాకపోతే మీరు ఎందుకు వదిలిపెడతారని ఆయన జైలు వేయాలంటాడు. ఈయన నిర్ణయిస్తాడు, జడ్జి లేకపోతే ఇంకోటో ఈయన ఆదేశిస్తుంటాడు బయటకు వచ్చి.
అంటే చట్టం తరపరం చేసుకుంటూ పోతుంటే ఒక కేంద్ర హోంమంత్రి అయి ఉండి ఒక గౌరవ హోదాలు ఉన్నటువంటి వ్యక్తి ఇష్టం వచ్చిన ఇష్టాల రీతిలా అంటే కేసీఆర్ని వేయాలి కేసీఆర్ వేయాలంటే వీళ్ళు కేసీఆర్ని జైలు వేపియాలనో లేకపోతే ఆయన ఆరోగ్యం తీయాలనో లేకపోతే ఆయన ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు ప్రతిపక్ష నాయకుడి. అధికార పార్టీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించకుండా అధికార కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించకుండా వీరిద్దరు లోపాయికారి ఒప్పందంతో నీకెనిమిది నాకెనిమిది పంచుకొని ఈ రోజు ఈ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడితే మేము లేని వాటి పార్లమెంట్ లో కొట్లాడే పరిస్థితి లేదు. వీళ్ళు పార్లమెంట్ లో ఈ రోజు రిజర్వేషన్ల విషయంలో కావచ్చు ఇలా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో సహకరించుకుంటా ఇద్దరు కలిసి రావడం తప్ప వీళ్ళు కొట్లాడతలేరు. వాళ్ళు ఇచ్చే కాడ ఇస్తలేరు. వీళ్ళని అడగాల్సింది అడగట్లేరు. వాళ్ళు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా వీళ్ళు అడిగితే బీఆర్ఎస్ నుంచి అడగాలంటారు తప్ప వాళ్ళు మేము చేస్తాం పనులు చేస్తాం మా పని మేము చేసుకొని పోతాం ఎవరు మమ్మల్ని క్వశ్చన్ చేయకూడదు అసలు ఎవరు అడగకుండానే మేము చాలా గొప్పగా పనిచేస్తామని ఆలోచన రావాల్సింది పోయి కేసీఆర్ అడుగుతాడు కేసీఆర్ అడిగితే వీళ్ళు పని చేస్తారు లేకపోతే పని చేయాలి నిద్రపోతారు. ప్రజలు మమ్మల్ని గెలిపించారు. ప్రజలు మేమేం చేస్తున్నాం ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరు కొట్లాడుతారు తెలంగాణ కోసం ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం. రేపు హైడ్రా మీద పేద ఇల్లు కూలగొడతా ఎవరు కొట్లాడుతారు ఇలా ప్రజలకు తెలియదా? వీళ్ళు మమ్మల్ని గుర్తించాలా మా పోరాటం గురించి. తెలంగాణ రాష్ట్రం ప్రతి ఒక్కరు తెలంగాణ వ్యతిరేకి తెలంగాణ వద్దనుకున్న వీళ్ళు ప్రతి ఒక్కరిని తెలంగాణ జై తెలంగాణ అనిపించిన వ్యక్తి కేసీఆర్. ఇప్పటికి కూడా ప్రతిపక్ష నేత ఉండి ఫామ్ హౌస్ నుండి కూడా మీ ఎజెండా ఏందో కేసీఆర్ సెట్ చేస్తుండు. మీకు ఎజెండా కూడా సెట్ చేసుకునే పరిస్థితి లేరు. మీరు చంద్రబాబు నాయుడు ట్రాపుల్లో ఇంకోరు మోడీ ట్రాపుల్లో పడిపోవడం తప్ప తెలంగాణ ప్రజల గురించి మీకు మినిమం మర్చిపోయే పరిస్థితి. కేసీఆర్ వచ్చే ఎజెండా ఇస్తే తప్ప మీరు కొట్లాడే పరిస్థితి లేరు. ఇప్పటి కూడా ఆ ట్రాప్ లో కేసీఆర్ గారు వచ్చే మీరు నిన్న చూస్తే మీరు అన్ని టీవీలు కేసీఆర్ గారు ఇంటికి అంచి బయలుదేరింది అసెంబ్లీ పోయింది అంతా మీరు అదే పెట్టుకున్నట్ట ఒక సీఎం ను మర్చిపోయారట. సీఎం ఎవరు పట్టించుకునే పరిస్థితి లేరు. మొన్న పోతే వినండి మొన్న ఎక్కడ ఢిల్లీకి పోతే వినండి మీరు డిప్యూటీ సీఎం మొన్న ఢిల్లీకి మీటింగ్ పోతే డిప్యూటీ సీఎం రేవంత్ అంటే రేవంత్ రెడ్డి గారిని సీఎం అని మర్చిపోతారు జనాలు గుర్తించట్లేదు. కేసీఆర్ గారినే ఎప్పుడు వస్తాడు ఎప్పుడు కొట్లాడతాడు మా కోసం అని కేసీఆర్ గారి కోసం మేము ఏం చేయాలో తెలియక మేము చెప్తా తప్ప మీరు పనిచేసే పరిస్థితులు కనబడలేదు. కాబట్టి చెప్తారు మీకు మోటార్ల మీటర్లు వస్తున్నాయి. మీరు అసెంబ్లీ తీర్మానం చెప్తాను అన్ని ముచ్చట్లు చెప్తా. ప్రేమ్ గారు సో 2వ తారీఖు నుంచి మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు బీజేపీకి సంబంధించిన తప్పకుండా ప్రజా సమస్యల మీద స్పందిస్తుంది దాంట్లో ఏం లేదు. అయితే కొన్ని మేజర్గా ఉన్న 2-3 అభియోగాలలో